ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ మర్రిపాడు మండల వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. జాతీయ రహదారిపై ప్రభుత్వ హామీల కరపత్రాలను దానం చేసి చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. ఈ వైఫల్యాలను ఎండగట్టేందుకు త్వరలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టినట్లు పార్టీ నాయకులు వెల్లడించారు. పార్టీ చేపట్టిన చంద్రబాబు ఎన్నిపోటీకి 2 ఏళ్లు అనే కార్యక్రమం జరగడం జరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎన్ని రోజులు ఉన్నారో అన్ని రోజులు ప్రజలను వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా విద్యార్థుల్ని వెన్నుపోటు పొడుస్తున్నాడు. పేదల ఆరోగ్యాన్ని, ఆరోగ్యశ్రీని అటకెక్కించి పేదల ఆరోగ్యాన్ని వెన్నుపోటు పొడిచాడు. రైతులకు గిట్టుబాటు ధరలు లేకుండా రైతులను వెన్నుపోటు పొడిచాడు. చంద్రబాబు నాయుడు ఏదైనా సక్రమంగా అమలు చేశాడయా అంటే ఒకటి మటుకు అమలు చేస్తాడు. అతను ఎన్నికల ప్రచారంలో చెప్పే అబద్ధాలని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మాత్రమే అతను ఖచ్చితంగా ప్రజల్ని దారి మళ్లించడానికి అతను చెప్పే అబద్ధాలని చెప్పడంలో మటుకు నికార్సుగా పనిచేస్తాడు. తర్వాత ఏ ఒక్క పథకం కానీ ఏ ఒక్క ప్రజలకు ఇచ్చిన హామీని కానీ నిలబెట్టుకోవడంలో చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు నిలబెట్టుకున్న చరిత్ర లేదు. వెన్నుపోటు అనేది ఈ రోజు కొత్తగా కాదు. కానీ కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కాబట్టి వెన్నుపోటుకి 2 ఏళ్లు అంటున్నాం. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా సరే ప్రజల్లో నుంచి తిరుగుబాటు మొదలవక ముందే తెలుసుకొని తన కొడుకు సృష్టించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటే రేపు నీ కుమారుడికి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఏదో ప్రజలు ఈసారి ఎందుకు నమ్మారా అంటే చివరి ఎన్నికలు కదా చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రిగా, అంటే కొడుకుని పట్టాభిషేకం చేస్తున్నాడు అన్నారు కదా. ఇన్ని రోజులు మాట నిలబెట్టుకోకపోయినా, ఇన్ని రోజులు మనం ఎలా ప్రజల్ని మోసం చేసినా చివరి దశలో ఎవరైనా న్యాయం చేస్తారు, చనిపోయే ముందు వ్యక్తి మాట నిలబడతాడు, నిజాలు మాట్లాడతారనే ఉద్దేశంతో చివరి ఎన్నికలు కదా ఏదో చంద్రబాబు నాయుడు నిజాలు చెప్తాడేమో, జగన్మోహన్ రెడ్డి పథకాలు అమలు చేసి చూపించాడు కదా, ఈయన సీనియర్ ఇంకొంచెం ఎక్కువ చెప్పాడు చేస్తాడేమో అని ప్రజలు నమ్మారు. కానీ ఎప్పుడైనా నా పథకం నేను మార్చుకోను, మా మామ దగ్గర మొదలుపెట్టింది ఇప్పుడు ఎందుకు ఆపాలనే ఉద్దేశంతో అదే పరిపాలన కొనసాగిస్తున్నాడు. కాబట్టి ఇంకా ఉండే 3 ఏళ్లలో 1 సంవత్సరం జరిగిపోతే ఆటోమేటిక్గా జగన్ గారు పాదయాత్ర చేపడతారు. ఈ ప్రభుత్వం ఏమేమి పథకాలు అమలు చేయలేదని ఎండగడుతూ తిరుగుతాడు. ఉండేది 1 సంవత్సరం. ఈ 1 సంవత్సర కాలంలో మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు కొంతైనా చేసి కొంతైనా మంచి పేరు తెచ్చుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. చంద్రబాబు నాయుడు 2 ఏళ్ల పాలన పూర్తయింది. సహజంగా ఏ కొత్త ప్రభుత్వం ఏర్పడినా ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు కూడా కొంత సమయం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళన్ని వ్యవస్థల్ని సెటరేట్ చేసుకొని ఇచ్చినటువంటి హామీల్ని, ఎలక్షన్ లో ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాలని అంటే కొంత సమయం ఇవ్వాలి. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరుసటి నాటి నుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, ఎంపీ, ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్ల మీద కూడా దాడులు, దౌర్జన్యాలు కూడా చేయడం మొదలుపెట్టింది. అంటే ఆనాటి నుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ ప్రజల పక్షాన పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితిని ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కల్పించింది. అన్యాయమైనటువంటి అరెస్టులు, దౌర్జన్యాలతో పాలన మొదలుపెట్టి 2 ఏళ్లు ఇప్పటికి పూర్తి చేసుకున్నారు. ఎలక్షన్ హామీల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలని అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఇచ్చినటువంటి హామీలలో ఏదో అరాకొర 2-3 పథకాలను ప్రవేశపెడితే కూడా అవి కూడా కోతగోస్తూ ప్రజలకి పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు విక్రమ్ రెడ్డి గారి సూచనలతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది. చంద్రబాబు నాయుడు జీవితకాలం అంతా కూడా ఎలక్షన్ వస్తే సాధ్యం కానటువంటి అన్ని హామీలని ప్రజలకు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేయడం అనేది ఆయనకు వెన్నతో పెట్టినటువంటి విద్య. దాంట్లో కానీ ఎన్ని చేసినా ప్రజలు మళ్ళీ ఆ సమయం వచ్చేటప్పటికి మోసపోవటం, 1 సంవత్సరం 2 ఏళ్ళు తిరగతలికి అరే మనం మోసపోయామని చెప్పి వాళ్ళ గ్రామాలలో ప్రజలే స్వచ్ఛందంగా మాట్లాడుకునేటటువంటి పరిస్థితి. 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏమయ్యా అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఏదైనా 10 మంది వెళ్తే ఏమయ్యా మీరు సూపర్ 6 చెప్పారు, మరి పథకాలు అమలు చేయలేదంటే ఇవాళ ఉన్నటువంటి టీడీపీ నాయకులు అందరూ కూడా ఆ ప్రజల పైన తిరగమల్లి దౌర్జన్యాలు, ఇచ్చేది లేదు, లేకపోతే ప్రశ్నిస్తే అరెస్టులు, ఇబ్బందులు పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప చెప్పినటువంటి హామీలను ఎక్కడ కూడా అమలు చేయడం లేదు. కాబట్టి ఎలకాలము ఇది సాగదు. ఇంకైనా జరగబోయేటటువంటి రోజుల్లో మీ పద్ధతులు మార్చుకొని ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ప్రజలకు అందించే విధంగా చూడాలి. తర్వాత లేదంటే మాత్రం ప్రజల నుంచి చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీరు ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి హామీల్ని గాలికి వదిలేశారు. ఏదైతే మీ బాబు నారా లోకేష్ బాబు
ఒక రాజ్యాంగాన్ని సృష్టించాడో ఆ రాజ్యాంగాన్ని మాత్రం పూర్తి స్థాయిలో అమలుపరుస్తా ఉన్నారు రాష్ట్రంలో. ఇది మంచి విధానం కాదు. మీరు ఏదైనా రాజ్యాంగాన్ని అమలుపరచాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వాళ్ళని చూపిస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల పైన చూపించిన తప్ప, కార్యకర్తల పైన చూపించిన తప్ప ప్రజల పైన కూడా మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించకండి. ఎందుకంటే ఇంక 3 ఏళ్ల సమయం మీకు ఉండేది. 3 ఏళ్ల తర్వాత ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో, మీ రెడ్ బుక్ రాజ్యాంగం ఏమైందో రాబోయే ఎలక్షన్ లో మీరు చూస్తారు. ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకొని మంచి విధానాలతో ఇచ్చినటువంటి హామీలు ఇప్పుడైనా అమలు చేసే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ, ఫైనల్ గా ఒకటే, ఈవీఎంలతో ప్రతిసారి మీరు గెలవలేరు. ప్రజలు ఈసారి ప్రభుత్వాలను ఎన్నుకోబోతా ఉన్నారు. ఈవీఎంలతో రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ గెలుస్తామని చెప్పి మీరు ఈ రాజ్యాంగాన్ని ఇట్టే కొనసాగిస్తే మాత్రం భవిష్యత్తులో దెబ్బతింటారని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం.